తారాస్ వెల్కమ్ బ్యాక్ టు తారా బ్లాగ్స్. ఏంటి ఇవాళ సడన్గా ట్రైన్లో వెళ్తున్నాను అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఫైనలీ వీఆర్ గోయింగ్ టు తిరుపతి. సో కాచిగూడలో ట్రైన్ బోర్డ్ చేసామన్నమాట. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అరౌండ్ 6 PM అలా స్టార్ట్ అయింది ట్రైన్. అలా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. సో డిన్నర్ టైం అయిపోయింది. యాజ్ యూజువల్ మన అమ్మలు తెలిసిందే కదా, ట్రావెల్ అని కానీ పులిహోర మ్యాండేటరీ అంటారు. సో అలా పులిహోర స్నాక్స్ తెచ్చింది మా అమ్మ కూడా. సో అలా తింటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా జర్నీ ఇలా ట్రైన్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అలా మార్నింగ్ 8 o'clock అలా తిరుపతి రీచ్ అయిపోయాము. సో అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి శరవణ భవన్ హోటల్కి రీచ్ అయిపోయాము. ఫుడ్ వాజ్ అమేజింగ్. సో మీరు కూడా మస్ట్ ట్రై అని చెప్తాను. దిస్ ఈజ్ ఆపోజిట్ టు ద బస్ స్టాండ్ ఆఫ్ తిరుపతి బస్ స్టాండ్. యూ కెన్ చెక్అవుట్. సో మేమైతే ఫస్ట్ కాణిపాకం టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నాము. సో అందుకని బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. అక్కడ మేము కాణిపాకం బస్ ఉంటుంది కదా, సో అది బోర్డ్ చేసాము. సో అరౌండ్ 560 rupees ఫర్ 4 persons. per personకి 140 rupees చార్జ్ చేస్తున్నారు ఫ్రమ్ తిరుపతి టు కాణిపాకం. సో కరెక్ట్ కాణిపాకం టెంపుల్ దగ్గర వాళ్ళు మనల్ని దింపేస్తారు. సో అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్తో టెంపుల్ని రీచ్ అయిపోవచ్చు. సో ఇలా మేము బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియో షూట్ చేశాను అనమాట. నాకు వ్యూ బాగా కనిపించినవి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం కాణిపాకం టెంపుల్కి మనము. సో అలా వి రీచ్డ్ కాణిపాకం ఫైనలీ. సో అలా మేము లోపలికి వెళ్తున్నాము. లైక్ టెంపుల్కి ఎంట్రీ బిఫోర్ ఇక్కడ డైరెక్షన్ బోర్డ్ ఉంది. లైక్ వే టు ద టెంపుల్ అండ్ టికెట్ అండ్ లగేజ్ కౌంటర్ ఎక్కడ ఉన్నాయి, చప్పల్ కౌంటర్ అండ్ కళ్యాణ కట్ట, నియర్ బై రూమ్స్ అండ్ హోటల్స్ ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయని చెప్పి ఇవి డైరెక్షన్ బోర్డ్లో ఇచ్చారు. సో ఇవి చూసి మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. సో సేమ్ మన తిరుపతిలానే లోపల టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు షాప్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం దర్శనానికి వెళ్ళే రూట్లో. సో ఇక్కడ ఉచిత అన్నదాన సన్నిధి కూడా ఉందన్నమాట. సో దీనికంటూ సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. సో అది చూసి మనం వెళ్ళొచ్చు. సో మనకి తిరుపతిలోనే కాకుండా కాణిపాకంలో కూడా అన్నదానం సన్నిధి అనేది అవైలబుల్లో ఉంది. సో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఫస్ట్ మేము చెప్పల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా చెప్పల్ని డిపాజిట్ చేసేసి అండ్ లగేజ్ కౌంటర్ దగ్గర కూడా లగేజ్ డిపాజిట్ చేసేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. సో దర్శనానికి వెళ్ళే ముందు మన మొబైల్ అండ్ కెమెరా, స్మార్ట్ వాచెస్ అన్నీ కౌంటర్లో డిపాజిట్ చేసేయాలి. దానికంటూ సపరేట్ కౌంటర్ ఉంది, మొబైల్ అండ్ కెమెరాస్ కౌంటర్ అని. అక్కడ డిపాజిట్ చేసి లోపల దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఇలాంటి రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. లైక్ ఇలాంటి మొబైల్స్, కెమెరాస్ అండ్ స్మార్ట్ వాచెస్ లోపలికి అలౌ లేదు. సో మీరు ముందే మొబైల్ కౌంటర్లో డిపాజిట్ చేసుకొని దర్శనానికి వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా కాణిపాకం టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. సో ఇక్కడ చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. ఆ స్కై అండ్ వాటర్ నిజంగా నాకు చాలా నచ్చింది అనమాట వ్యూ. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మేమైతే అతి శీఘ్ర దర్శనానికి వెళ్తున్నాము. సో 150 per personకి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ నిజస్వరూప దర్శనం అండ్ శీఘ్ర దర్శనం 100 rupeesకి కూడా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్లో ఉంది. సో డైరెక్షన్స్ అండ్ రూట్ మ్యాప్స్ అన్నీ ఇచ్చారు. సో అవి చూసి మీరు ఫాలో అయిపోవచ్చు. సో మేము దర్శనం తర్వాత ఉచిత అన్నదాన సన్నిధి ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట. కూడా చాలా బాగుండే, సేమ్ మన తిరుపతి లాగానే. అండ్ షూట్ చేయలేదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం ఫోన్స్ అవన్నీ బయట డిపాజిట్ చేసేసాం కాబట్టి. సో మేము లంచ్ చేసిన తర్వాత వచ్చి మేము అవన్నీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి కొన్ని థింగ్స్ కొనుక్కొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే నియర్ బై బస్ స్టాప్, క్యాబ్స్ అండ్ హోటల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు క్యాబ్ని ప్రిఫర్ చేస్తే క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ మీరు బస్ని ప్రిఫర్ చేసినా నియర్ బై బస్ స్టాప్కి వెళ్ళి ఆల్ రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అదైనా మేమైతే ఫస్ట్ బస్ని ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు అరుణాచలం. సో అరుణాచలానికి మేము బస్ ప్రిఫర్ చేస్తాం, కానీ ఇక్కడ అరుణాచలానికి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సెస్ లేవు. సో 2-3 buses చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. మేము ఫస్ట్ అయితే క్యాబ్లో వెళ్దాం అనుకున్నాం, కానీ క్యాబ్లో
4 మెంబర్స్కి హీస్ ఛార్జింగ్ అరౌండ్ 5,000 సంథింగ్. దానికన్నా బస్ బెటర్ అని బస్ ప్రిఫర్ చేసాము. కానీ తీరా అన్ని బస్సెస్ చేంజ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే దీని అన్నిటికన్నా క్యాబే చాలా బెటర్ అనిపించింది. సో మీ కంఫర్టబుల్ని బట్టి యూ కెన్ చూస్ ఎనీథింగ్, బస్ ఆర్ క్యాబ్. ఫస్ట్ మేమైతే కాణిపాకం నుంచి చిత్తూరు బస్ బుక్ చేసామన్నమాట. అండ్ దెన్ చిత్తూరు టు వేలూరు బస్, అండ్ దిస్ ఇస్ వేలూరు బస్ స్టాప్. నా వేలూరు నుంచి తిరువన్మలైకి వెళ్తున్నాం. సో అరుణాచలం ఇస్ లొకేటెడ్ ఇన్ తిరువన్మలై. సో తిరువన్మలై బస్ ఎక్కాలన్నమాట మనము. సో అది డైరెక్ట్ బస్ లేనందువలన వీఆర్ చేంజింగ్ 3 buses. సో ఇట్స్ అ బిగ్ టాస్క్. సో ఫ్రమ్ చిత్తూరు టు వేలూరు అరౌండ్ 220 రూపీస్ ఫర్ 4 members. పర్ పర్సన్కి 55 రూపీస్ చార్జ్ చేస్తారు. మిగతా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నెక్స్ట్ బ్లాగ్లో అరుణాచలం బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తారా వ్లాగ్స్.